పూరి జగన్నాథ రథయాత్రను తలపించే విధంగా ఈసారి విజయవాడలో భారీ స్థాయిలో అమరావతి రథయాత్ర 2025 నిర్వహించేందుకు ఇస్కాన్ సిద్ధమవుతోంది. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభ్యర్థించిన మేరకు ఈ యాత్రకు అమరావతి రథయాత్ర పేరు నామకరణం చేశామని ఇస్కాన్ నిర్వాహకులు తెలిపారు. విజయవాడ సితారా గ్రౌండ్స్ నుంచి పూరి జగన్నాథ రథయాత్ర ఘనంగా ప్రారంభం కానుంది. శుక్రవారం నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి పూరి తరహాలోనే వైభవంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధ్యక్షులు చక్రధారి దాస్ తెలిపారు. రథోత్సవం సితారా సెంటర్ నుంచి సీతమ్మవారి పాదాల వరకు 3 గంటల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ మహోత్సవానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా ఆహ్వానించామని చక్రధారి దాస్ అన్నారు. రథయాత్ర అనేది ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలు చేస్తుంది కాబట్టి అమరావతిని ఆల్ ఓవర్ తీసుకెళ్లాలని ఒక సంకల్పము. మరియు ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా ఈ ఈవెంట్ని స్పిరిచువల్ టూరిజంగా ప్రమోట్ చేయమని చెప్పారు. కాబట్టి ఆ విధంగానే దీన్ని స్పిరిచువల్ టూరిజం కింద మేము ప్రమోట్ చేస్తున్నాం ఈసారి. కాబట్టి చాలా వినూత్నంగా చేస్తాం టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో. ఈ రథయాత్ర ఈ నెల 27వ తేదీ అనగా రేపు మధ్యాహ్నము 1 గంట నుంచి సితారా గ్రౌండ్స్ మీదుగా ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఆహ్వానించడం జరిగింది. సో తర్వాత 1 గంట నుంచి 2:30 వరకు వివిధ కార్యక్రమాలతో ప్రారంభించి రథ ఇనాగ్రేషన్ స్టార్ట్ అయ్యి 2:30 నుంచి 6 గంటల వరకు సుమారు 3.5 అవర్స్ 6 కిలోమీటర్లు ప్రయాణిస్తూ సితారా గ్రౌండ్స్ నుంచి స్వాతి థియేటర్ మీదుగా భవానీపురం మీదుగా చివరికి సీతమ్మవారి పాదాల దగ్గర చేరుకుంటుంది. ఉక్రెయిన్, రష్యా, అమెరికా, జర్మనీ, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల నుంచి భక్తులు, కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉండటంతో విజయవాడ అంతర్జాతీయ శోభను సంతరించుకోనుంది. భారతదేశంలో తొలిసారిగా జూన్ 29న సుభద్ర అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వేలాది మంది మహిళలు మేళతాళాల మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులతోటి సారె సమర్పించనున్నారు. సీతానగరం ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి ప్రారంభమై సీతమ్మవారి పాదాల వరకు ఊరేగింపుగా వెడతామని నిర్వాహకులు తెలిపారు. సుభద్ర అమ్మవారికి సారెలో 108 రకాల పళ్లు, పువ్వులు, అలంకారాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తలు ఒక బృందంగా ఏర్పడి ఈ సారె కార్యక్రమంలో పాల్గొంటారు. పోలీస్ శాఖ, ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ, జిజ్ఞాస సంస్థలు ఈ మహోత్సవానికి అన్ని విధాలా సహకరిస్తూ ఉండటంతో ఈ రథయాత్రను మరింత వైభవంగా మార్చేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని ఇస్కాన్ అధ్యక్షులు చక్రధారి దాస్ తెలిపారు.